స్టేజ్ సెక్రటరీ అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ మెగా పేరెంట్స్ డే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఎక్కువ మంది జాయిన్ అయ్యి ప్రభుత్వం కల్పించేటటువంటి సదుపాయాలన్నింటినీ కూడా పిల్లలు వినియోగించుకుంటారని, పాఠశాలలో ఉన్నటువంటి సదుపాయాలన్నీ పిల్లలు తల్లిదండ్రులు తీసుకుంటారని, అదేవిధంగా పాఠశాలలో జరిగేటటువంటి కార్యక్రమాలు, పాఠశాలలో బోధనా కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది తదితర అంశాలన్నీ కూడా తల్లిదండ్రులు తెలుసుకుంటారని ఈ ప్రధాన ఉద్దేశం. అంటే అయితే ఆ ఉద్దేశం మన ఉద్యోగ గారు చాలా కోరుకోషంగా చెప్పడం జరిగింది. అయితే ఈ మెగా పేరెంట్ డే ఈ కార్యక్రమం షెడ్యూల్ ఏర్పాటు చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేయాలని పేరెంట్స్ మాట్లాడుతున్నట్టు నాకు వచ్చింది ప్రాబ్లం ఏంటంటే నన్ను స్కూల్ చదువుకున్నాను. నా ఇద్దరు పిల్లలు ఇంకా చదివేస్తాను, ఉద్యోగాలు చదివేస్తాను. కొట్టడానికి మీరేం ప్రాబ్లం కొట్టడానికి చెప్తున్నాను. మా సాగర్ పోనీ మీ అమ్మ సరిగ్గా రైటింగ్ రావట్లేదండి. 3 రోజులు మార్కింగ్ లేదు రైటింగ్ తెలియదు కానీ మార్కించారండి. మొన్న 3 రోజుల క్రితం ఫోన్ చేశారు. నేను చూసుకుంటానంటే అంటే ప్రైవేటైజేటువంటి ఎవరో చెప్తారంటే 3 రోజులకే పంపుతారు. స్కూల్ మట్టి నాకు పోటీ వచ్చినారు. పోటీ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా. కాకపోతే నాకు ఇంగ్లీష్ రాక ఏదో నాకు అనిపించేది ఇంగ్లీష్ ఒకటి హిందీ రాక చదువుకున్నాను. ఇంగ్లీష్ ఒకటి ఫోన్ చేస్తాను. స్కూల్ కొట్టు చదువు మా నాన్నగారు కూడా నేను చేయను కాదు, నేను ఫీజు కాస్తాను, పిల్లల్ని జాయిన్ చేయాలి, నేను జాయిన్ చేయను అని చెప్పాను. అనుకోకుండా 2 పిల్లలు చదివిస్తాను. నన్ను సెక్రటరీ నాకు చాలా సెక్రటరీ, నాకు పేరు రాసిద్దాను నేను సెక్రటరీ. ఆ జెండా వందనం చేసినప్పుడు తెలిసినారు నువ్వు సెక్రటరీగా బాగా చెప్పాను. అప్పుడు నాకు తెలుసు నేను సెక్రటరీ బాగుంటాను. అదే స్కూల్లో చదివిస్తాను. నేను అప్పుడు చెప్తాను, ఫోన్ చేస్తూ ఉంటాను. నేను నా ఫోన్ చేస్తాను, మీ అబ్బాయి రాయాలంటే నేను చూసుకుంటాను. నాకు కూడా చెప్తానంటే ఉన్నప్పుడు అసలు నాకు తెలియదు. ఒక అరగంట మా పిల్లల్ని జస్ట్ ఒక్కసారి చెప్తే వాళ్ళు ఇచ్చేసాను. అరగంట నాకు తెలిసింది. అది బయటకు వచ్చి వాడు ఏం చదువుకున్నారు, వాడు బయట బతికే రాయాలి. అదే బడిలో బతికే రాయాలి, ఇంటి దగ్గర ఏ రాయాలి ప్రతిరోజు చూసుకోండి. పిల్లలకి స్టాండర్డ్స్ లేవు అని ఎప్పుడు అనిపించిన వెంటనే వచ్చి నాతో మాట్లాడండి. ఇది వాడు సరిగా చదవట్లేదు, సరిగా రాయట్లేదు, ఏమున్నా సరే ఇబ్బంది లేకుండా చెప్పండి. కూడా రెక్టిఫై. మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతున్నది. మా పెద్ద పాప కూడా ఇక్కడే చదివిందండి. బసరా సరే సరే నా చాలా బాగా చెప్తుంది. మా పాప కూడా పెద్ద పాపని అవదే ఇచ్చింది. మా చిన్న పాప కూడా అలాగే చెప్తున్నారండి. నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తానన్న ఉద్యోగం మేము బాగా క్లియర్ చేసుకుంటామని తీసుకుని చెప్తున్నారండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేసైనా ఇది స్కూల్ దగ్గర ఫోన్ పంపించని చెప్తారండి. పాపకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నామో చదివించండి, చెప్పించండి, మేము చేస్తామని చెప్తారండి. ఇది విషయంలో కూడా బాగా చూస్తారండి. థ్యాంక్ యూ. నమస్కారాలండి. మా పిల్లలతో కూడా ఇక్కడ చదువుతారండి గవర్నమెంట్ స్కూల్లోనే. మా ఆశ చాలా శాతం సార్ గారికి ప్యాకేసి చెప్పి ఎలా చదువుతున్నారంటే ఎప్పుడు చదువు తీసుకుంటూ ఉంటారు. నిద్ర పిల్లల గురించి కూడా ఫుడ్ కూడా బాగా పడతారండి, అంతా బాగానే ఉంటుంది. ఏం తెలియకపోయినా పేరెంట్స్ ప్యాకేజ్ చెప్పడం, పిల్లల గురించి తీసుకోవడం అంతా బాగుంటుంది, బాగా చెప్తారు. మీరు ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ చేస్తారు. మీకు ఎవరైనా సరే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు జాయిన్ చెప్తారు. అందరికీ నమస్కారం. నమస్కారం అండి.
మా ముగ్గురు అమ్మాయిలు కూడా ఇక్కడే చదివారు. ఇద్దరు అమ్మాయిలు హై స్కూల్లో చదువుతున్నారండి ఇప్పుడు ఊళ్ళో. ఇద్దరు కూడా ఏరియాలోనే ఉంటారు. చాలా బాగా టీచింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇది వరకుతో పోలిస్తే ఇక్కడ చాలా నీట్గా స్కూల్ అది కూడా చాలా నీట్గా ఉందండి. ఇప్పుడైతే మా పిల్లలందరూ కూడా వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు. ఏరియాలో ఉంటున్నారండి, అందుకని మేము సంతోషిస్తున్నామండి. నమస్కారం అండి. అంటే మా ఆయన కూడా పాప ఏంటంటే చదువుకుంటే మా పాప మనకి చదువు వచ్చింది కదండి. సాగారేమో అమ్మ నేను మైలు పడిపోతాడు జాగ్రత్తగా చూసి చదివించిందమ్మా అని చెప్పుకోవడం చల్లగా సాగారండి. బాగా చదువుకుంటుందండి. ఎనిమిదో తరగతి బాగా ఈ అబ్బాయి బాగా చదువుతున్నాడు. వచ్చి రాసుకొని కాసేపు ఆడుకుంటా వెళ్ళిపోతానండి. నమస్కారాలు. ఈ రోజు ఈ మెగా పేరెంట్స్ డే సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలని మరో పేరు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం కల్పించేటువంటి సదుపాయాలన్నింటినీ కూడా పిల్లలు పాఠశాలలో ఉన్నటువంటి సదుపాయాలని పిల్లలు తల్లిదండ్రులు పాఠశాలలో జరిగేటటువంటి కార్యక్రమాలు, పాఠశాలలో బోధనా కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది, తదితర అంశాలన్నీ కూడా తల్లిదండ్రులు తెలుసుకుంటారని ప్రధాన ఉద్దేశం. అంటే అదే అయితే ఈ షెడ్యూల్ ఏర్పాటు ఆ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేయాలని పేరెంట్స్ నాకు వచ్చింది ప్రాబ్లం ఏంటంటే నేను స్కూల్ కల్పించుకున్నాను. నా ఇద్దరు పిల్లలు చదివేస్తాను, ఉద్యోగాలు చదివేస్తాను. మా సార్ మీ అంతా సరిగ్గా రైటింగ్ రావట్లేదండి. రైటింగ్ మార్క్ ఇచ్చారండి. అంతా 3 రోజులు ఫోన్ చేశారు. నేను చూసుకున్నాంటే ఎవరు చేతున్నట్టుంటే ఎవరో వాళ్ళ చెప్తారంటే నువ్వు పడితే పంపుతాయి. నాకు పోటీ వచ్చినావు పోతారు. నేను గంట చూసుకున్నా చదువుకున్నా. కాకపోతే నాకు ఇంగ్లీష్ రాక ఏదో హిందీ రాక చదువుకున్నాను. ఇంగ్లీష్ మా నాన్నకు కూడా నేను జీవితం కాదు, నేను పీజీ కాకుండా పిల్లల్ని జాయిన్ చేయాలి, నేను జాయిన్ చేయను అని చెప్పి అనుకోకుండా ఇద్దరు పిల్లలు చదివిపోతాను. నన్ను సెక్రటరీ నాకు సెక్రటరీ నాకు పేరు రాసి కాదు, నేను సెక్రటరీ ఆ జెండా చేసినప్పుడు తెలుసుకున్నాను. నువ్వు సెక్రటరీగా బాగా చెప్పాను నాకు నేను సెక్రటరీ నేను బాగుంటాను. అదే స్కూల్లో చదివిస్తాను. నేను ఫోన్ చేస్తూ ఉంటాను. నిన్న ఫోన్ చేస్తాను, మీ అబ్బాయి నేను చూసుకుంటాను. నాకు చెప్తానంటే వర్షం నాకు తెలియదు. గంట మన పిల్లల్ని జస్ట్ ఒట్టిస్తే వాళ్ళని తీసుకుంటాం. నాకు తెలిసింది అది. బయటకు వచ్చి వాడు ఏం చదువుకున్నారు, వాడు బయట బతికే రాయాలి. అదే బడిలో బతికే రాసేది ఏ రాయాలని ప్రతిరోజు తీసుకోండి. ఏమో అని ఎప్పుడు అనిపించిన వెంటనే వచ్చి నాతో మాట్లాడండి. సరిగ్గా చదవట్లేదు, సరిగ్గా రాయట్లేదు, ఏమున్నది ఇబ్బంది లేకుండా చెప్పండి. కూడా రెక్టిఫైర్ మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతుందండి. మా పెద్ద పాప కూడా ఇక్కడ చదివిందండి. అసలు సరైన చాలా బాగా చెప్తారు. మా పాప కూడా పెద్ద పాప
మా చిన్నబాబు కూడా అలాగే చెప్తున్నారండి నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తానన్నా మేము కేసీపీస్ నుంచి చెప్తున్నారండి ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేసి అయినా స్కూల్ దగ్గర ఫోన్ పంపించని చెప్తారండి పాస్ చదివించండి చెప్పించండి మీరు చేస్తామని చెప్తారండి ఈ విషయంలో కూడా బాగా చూస్తారు థ్యాంక్ నమస్కారం అండి ఒక ఎవరైతే కూడా ఇక్కడ చదువుతున్నారండి గవర్నమెంట్ లోనే మా ఆశ చాలా శాతం సాగర్ ట్యాకేసి చదువుకున్నట్టు ఎప్పుడు చదివించుకుంటూ ఉంటారు నిద్ర పిల్లల గురించి కూడా ఇప్పుడు కూడా బాగా పెడతారండి అంత బాగా ఉంటుంది ఏది ఎదిగిపోయినా వేరే ట్యాకేసి చెప్పడం తెలుగు చేపించుకోవడం అంటే బాగుంది బాగా చెప్తారు మీరు ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేస్తారు ఫ్యామిలీ సార్ గవర్నమెంట్ స్కూల్ జాయిన్ చేస్తారు అందరికీ నమస్కారం. నమస్కారం అండి. మా అమ్మాయి పేరు రామయ్య. మా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా చదువుతారు. ఇద్దరు అమ్మాయిలు హై స్కూల్లో చదువుతున్నారండి. ఇద్దరు కూడా 8 ఉంటారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది వరకుతో పోలిస్తే ఇక్కడ చాలా నీట్ గా స్కూల్ అది కూడా చాలా నీట్ గా ఉందండి. అయితే మా పిల్లలందరూ కూడా వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు. ఏ గ్రేడ్ లో ఉంటున్నారండి అందుకని మేము సంతోషిస్తున్నాం. నమస్కారం పాస్ చదువుకుంటే పాస్ చాలా మా బాబు కొడుకుతుంది మా ఇల్లు పడిపోతుంది బాగా చదువుకుంటుందండి బాగా